తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పలు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని ట్రైన్లు ఉన్నా కూడా రద్దీగానే కనిపిస్తాయి. ఎందుకంటే నిత్యం ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తారు. ఇప్పటికే విశాఖ, సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ట్రైన్లు కూడా నడుస్తున్నాయి. దీని ప్రయాణం 8 గంటలకు పైగానే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మరింత వేగంగా సర్వీసులు అందించేందుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనికోసం ప్రతిపాదనలు కూడా చేశారు. ఈ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తాయి. మొత్తం 21,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళికలు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. శంషాబాద్ నుంచి విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించారు. తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్లో 6 ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టులో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితిగా ఉంచి వేగంగా ట్రైన్ గమ్యానికి చేరుకునేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి 49 కిలోమీటర్లకు ఒక ట్రైన్ స్టేషన్ను ప్రతిపాదించారు. 2 స్టేషన్ల మధ్య అతి తక్కువ దూరం 27.76 కిలోమీటర్లు. ఇది సూర్యాపేట, నకరేకల్ మధ్య ఏర్పాటు చేయనున్నారు. గరిష్ట దూరం చూస్తే ఏపీలోని తుని, రాజమహేంద్రవరం మధ్య 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల్లో విశాఖకు ప్రయాణికులను చేర్చాలనే లక్ష్యంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. నవంబర్లో రైల్వే బోర్డుకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వ్యయంపై పూర్తి స్పష్టత రానుంది. ఇక ఈ ప్రాజెక్టును విజయవాడ నేషనల్ హైవే, ఎల్బీ నగర్, చౌటుప్పల్ మార్గంలో కాకుండా శంషాబాద్ నుంచి మునుగోడు నియోజకవర్గం గుండా ప్రతిపాదించారు. జాతీయ రహదారిలోని చౌటుప్పల్ నుంచి 24 కిలోమీటర్ల లోపల ఉండే గట్టుప్పల్ నుంచి ప్రాజెక్ట్ అలైన్మెంట్ ఖరారు చేశారు. చిట్యాల వెస్ట్, నకరేకల్, సూర్యాపేట జంక్షన్ ప్రతిపాదిత స్టేషన్లు అలైన్మెంట్లో నేషనల్ హైవేకు కొంత దూరంలో ఉండనున్నాయి. సెమీ హైస్పీడ్ కారిడార్ అలైన్మెంట్ జాతీయ రహదారికి దూరంగా ఉండడానికి భూసేకరణ చిక్కులు, భూముల ధరలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.